ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సైలెంట్ అయ్యారు. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. రాజ్యసభ పదవి దక్కకపోవడమే ఆమె అసంతృప్తికి కారణమా, లేక వైఎస్ జగన్ కాంగ్రెస్ తో జట్టు కడుతున్నారనే భయం షర్మిలను వెంటాడుతోందా? ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల పార్టీ మారుతున్నారని ప్రచారం సైతం జోరుగా సాగుతోంది. అసలు వైఎస్ షర్మిల నిజంగానే ఆమె పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా? అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. రాజ్యసభ పదవి దక్కకపోవడంతో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పెద్దలపై నారాజయ్యారని తెలుస్తోంది. తాజాగా వైఎస్ జయంతి వేడుకలు గ్రాండ్గా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల నివాళులర్పించారు. ఆ తర్వాత పెద్దగా మాట్లాడకుండానే వెళ్లిపోయారు. దాంతో కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీ పెద్దలపై ఆమె అలకబూనారని ప్రచారం సాగుతోంది. వాస్తవానికి రాజ్యసభ ఎన్నికల తర్వాత ఆమె పెద్దగా కనిపించడం లేదు. ఎన్నికల్లో షర్మిలకు ఛాన్స్ ఇస్తామని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పినట్టు ప్రచారం నడిచింది. ఆ సమయంలో ఆమె ఢిల్లీకి కూడా వెళ్లారు. కాంగ్రెస్ పెద్దలను కలిశారు. ఆమెకు కర్ణాటక నుంచి ఛాన్స్ ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి ఆమె మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. పెద్దగా కనిపించడం లేదు కూడా. అయితే తండ్రి జయంతి నాడు కొద్దిమంది కుటుంబ సభ్యులతో వచ్చి నివాళులర్పించారు. గతంలో మాజీ సీఎం వైఎస్ మరణం తర్వాత షర్మిల తన సోదరుడు జగన్ వెంట నడిచారు. ఆయన రాజకీయ ప్రయోజనాల కోసమే కృషి చేశారు. కానీ 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. వ్యక్తిగతంతో పాటు రాజకీయ అంశాలపై ఆయనను విభేదించారు షర్మిల. తెలంగాణలో తన తండ్రి పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. అక్కడ వర్కౌట్ కాకపోయేసరికి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఏపీ బాధ్యతలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి వైసీపీని బలోపేతం చేసుకున్నారు జగన్. షర్మిలకు బాధ్యతలు ఇవ్వడం ద్వారా దానిని తిరిగి తీసుకోవాలని కాంగ్రెస్ భావించింది. కానీ అటువంటిదేమీ జరగలేదు. షర్మిల ద్వారా కాంగ్రెస్ బలపడిన పరిస్థితి కనిపించడం లేదు. అందుకే షర్మిల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ పునరాలోచనలో పడినట్టు ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ పదవి ఇవ్వకపోవడానికి అదే కారణంగా తెలుస్తోంది. మరోవైపు వైఎస్ షర్మిల స్థానంలో బీసీ మహిళా నేత కిల్లి కృపారానికి ఏపీసీసీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. ఆమె శ్రీకాకుళం ఎంపీతో పాటు కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. స్వతహాగా డాక్టర్ అయిన ఆమె కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. 2003లో వైఎస్ పాదయాత్ర సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2004 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కింజరపు ఎర్రంనాయుడుకు గట్టి పోటీ ఇచ్చారు. అంతే పట్టుదలతో వ్యవహరించి 2009లో రెండోసారి పోటీ చేసి ఎర్రంనాయుడుపై గెలిచారు. ఆ తర్వాత యూపీఏ సర్కార్లో కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. కానీ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయిన ఆమె మరోసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆమెకు మాత్రం ఎటువంటి అవకాశాలు దక్కలేదు. అందుకే 2004 ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆమెకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కిల్లికి ఏపీసీసీ బాధ్యతలు ఇస్తారని ప్రచారం సైతం షర్మిల అలకకు కారణమని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇండియా కూటమి జాతీయ స్థాయిలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి విడిపోయిన పార్టీలన్నింటినీ ఏకం చేసే పనిలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. ఇప్పటికే ఎన్సీపీని కాంగ్రెస్ విలీనం చేసే ప్రక్రియ మొదలైందని అంటున్నారు. అటు వైఎస్ జగన్ కూడా కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టాలనే డిమాండ్ పెరుగుతోంది. అటు ఎన్డీఏలోకి వెళ్లే అవకాశాలు దాదాపుగా లేకపోవడంతో జగన్ ఇండియా కూటమి తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. అటు వైసీపీ విషయంలో ఇండియా కూటమి సాఫ్ట్ కార్నర్తో ఉంది. ఎందుకంటే టీడీపీ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి చివరి వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో పనిచేయక తప్పదు. ఆ విషయం షర్మిలకు కూడా తెలుసు. ఒక విధంగా కర్ణాటక నుంచి తనకు రాజ్యసభ పదవి రాకపోవడానికి వైఎస్ జగనే కారణమన్న అనుమానం ఉంది. రేపు ఇండియా కూటమిలో జగన్ చేరితే
తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికరమని ఆమె భావిస్తున్నారట. అందుకే సైలెంట్ అయ్యారని ప్రచారం సాగుతోంది. కొద్ది రోజుల పాటు పొలిటికల్ సైలెన్స్ పాటిస్తే మంచిది అన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో.